హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలుగులో పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్యాటర్న్ చూద్దాము. పార్ట్ బి నందు భాషాంశాలకు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 10 ప్రశ్నలు పదజాలానికి, 10 ప్రశ్నలు వ్యాకరణాంశాలకు సంబంధించి ఉంటాయి. పదజాలానికి సంబంధించిన ప్రశ్నలో మొదటి 2 తప్పనిసరిగా సొంత వాక్యాలు ఇవ్వాలి. సో ఫస్ట్ 2 ఎప్పుడు సొంత వాక్యాలు ఉంటాయి. మిగతా 8 ప్రశ్నలు పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, వ్యుత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతులు ఉంటాయి. సో మేక్ ఏ నోట్ స్టూడెంట్స్, వీటిని చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, వ్యుత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతులు. సో వీటికి 8 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో అలాగే వీటిని పాఠ్యాంశాల ఆధారంగా ఉంటాయి. వ్యాకరణాంశాల్లో సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, సంశ్లిష్ట, సంయుక్త, కర్తరీకర్మని, ప్రత్యక్ష పరోక్ష కథన, ఆధునిక వాక్యాలు ఇవే ఇస్తారు స్టూడెంట్స్. వీటిని సరిగ్గా చదువుకొని వెళ్ళండి, ఫుల్ మార్క్స్ వస్తాయి పార్ట్ బిలో. ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లో, ఈ క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాము. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ 2 సొంత వాక్యాలు ఉంటాయి. సొంత వాక్యాలు కాబట్టి మీరు ఇష్టం వచ్చింది రాయొచ్చు. నేను స్కిప్ చేస్తున్నాను. లక్ష్య సాధనకు ఉదాసీనత పెద్ద అవరోధం. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఉదాసీనతకి అర్థం ఒకసారి మీరు గెస్ చేయండి స్టూడెంట్స్. ఆన్సర్ శక్తి, నిర్లిప్తత, సంతోషం, ధైర్యం. దీనికి ఆన్సర్ నిర్లిప్తత. 4th క్వశ్చన్, బండనములో వెనుదిరగకుండా తెగించి పోరాడటం వీరుల లక్షణం. సో గీత గీసిన పదానికి అర్థం. సో వీటికి అర్థం ఏంటో చూడండి. సమూహము, సముద్రము, మార్గము, యుద్ధము. దీనికి కరెక్ట్ ఆన్సర్ యుద్ధము. వెచ్చించు అనే పదానికి పర్యాయ పదాలు. గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖర్చు చేయు, వినియోగించు. చంద్రిక, జోష్న అను పర్యాయ పదాలు కలిగిన పదం. పర్యాయ పదాలన్నా సేమ్ మీనింగ్స్ వచ్చే పదాలు. ఆన్సర్ ఏంటో చూడండి స్టూడెంట్స్. ఆన్సర్ వెన్నెల. భక్తులు సిరిని సంపాదించమని దీపావళి రోజున సిరిని పూజిస్తారు. గీత గీసిన పదానికి గల వేరు అర్థాలు. ఇక్కడ సిరి ఉంది, ఇక్కడ సిరి ఉంది, కానీ సెంటెన్స్ ప్రకారం చేంజ్ అవుతుంది. కరెక్ట్గా ఏమి ఉంటుందో అనేది ఆప్షన్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. గెస్ చేయండి ఆన్సర్. భక్తులు సిరిని ప్రసాదించమని అంటే సంపదను ప్రసాదించమని దీపావళి రోజున సిరిని పూజిస్తారు అంటే లక్ష్మీదేవిని పూజిస్తారు. కరెక్ట్ ఆప్షన్ డి. కర్ణం, కావ్యం, కార్యం, కబ్బం, సహజం, సహజం. ఈ పదాల్లో వికృతి పదాలను గుర్తించండి. సో ఈ 6 ఇచ్చాడు కదా, అందులో వికృతి పదాలు ఏంటో గమనించండి. సో కావ్యం, కార్యం, సహజం అనేది ప్రకృతి పదాలు. కర్ణం, కబ్బం, సహజం ఇవి వికృతి పదాలు. కరెక్ట్ ఆప్షన్ సి. బలిచక్రవర్తి యజ్ఞం చేశాడు. ఆ జన్మ ముగిసిన తర్వాత దాన ధర్మాలు చేశాడు. వాక్యాల్లో ప్రకృతి వికృతుల్ని గుర్తించండి. గెస్ చేయండి స్టూడెంట్స్ ఆన్సర్. యజ్ఞం, జన్నం ప్రకృతి వికృతులు. సో కరెక్ట్ ఆప్షన్ బి. ప్రకాశించువాడు దీనికి సరిపోవు వ్యుత్పత్తి అర్థం. ఈ 4లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో గమనించండి. కరెక్ట్ ఆప్షన్ భానువు. ప్రకాశించేవాడు అంటే సూర్యుడు కాబట్టి సూర్యునికి ఇంకో అర్థం భానువు. ఇప్పుడు వ్యాకరణాంశాలు చూద్దాం. అద్దాన వేదుడు ఏ సంధి? ఉత్వ సంధి. సో సంధులు పర్ఫెక్ట్గా ఉండాలి స్టూడెంట్స్. పూజ్యురాలు విడదీసి రాయండి. పూజ్య ప్లస్ ఆలు పూజ్యురాలు, ఇది రుగాగమ సంధి అవుతుంది. ఇక్కడ రాబోయింది కాబట్టి రుగాగమ సంధి. కింది వానలో బహువ్రీ సమాసం కానిది. బహువ్రీ సమాసం కానిది ఏంటో గెస్ చేయండి. త్రిశూలపాణి, కోదండపాణి, త్రినేత్రుడు ఈ 3 బహువ్రీ సమాసము. సత్యహీనుడు బహువ్రీ సమాసము కాదు. ఆప్షన్ డి. అజ్ఞానాంధకారం విగ్రహవాక్షం. అజ్ఞానం అనేది అంధకారం. ప్రతిపాదనలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం. అదేంటో మనకు తెలుసు, సీసం. ఇట్లా ఇంద్రగణాలు సూర్యగణాల పద్యంలోని పర్ఫెక్ట్గా చదువుకోవాలి స్టూడెంట్స్. మేక్ ఏ నోట్ ఆఫ్ దిట్. ఆటవలిదిలో యతిస్థానం.
పాదంలో మూడవ గణం మొదటి అక్షరం యతిస్థానం. ఆట వెళ్ళదికి. మా మిద్దపైకి ఎక్కితే ఆకాశం అందుతుంది. దీనిలో అలంకారం. ఈ 4లో ఏ అలంకారం ఒక చేయండి. అతిశయోక్తి అలంకారం. శ్లేషాలంకారం లక్షణం. విషయాన్ని అనేక అర్థాలు వచ్చినట్లుగా చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణ. బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నడిచిన అనేది సంశ్లిష్ట వాక్యం. భాషాంశాలు 10 మార్కులు ఉంటాయి. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. 2 సొంత వాక్యాలు ఇస్తాడు, 2 మార్కులు. చెరగని ముద్ర. చిన్నప్పుడు నేను విన్న నీతి కథలు నాపై చెరగని ముద్ర వేశాయి. శక్తియుక్తులు. స్వాతంత్ర సమర యోధులు తమ శక్తియుక్తులను ప్రదర్శించి మనకు ఈ స్వేచ్ఛని ఇచ్చారు. మీరు ఏదైనా రాయొచ్చు స్టూడెంట్స్. ఇది సొంత వాక్యాలు కాబట్టి సొంతంగా రాస్తే 2 మార్కులు వస్తాయి. కింది వానికి సరైన సమాధానం గుర్తించి అక్షరాన్ని ABCD బ్రాకెట్లో రాయండి. ఛాత్రులు అన్న పదానికి అర్థం శిష్యులు. ఎత్తైన మేడ అనే అర్థాన్ని కలిగిన పదం నిర్మాణం, రమ్యము, హారము, హార్మ్యము. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 4th దానికి D హార్మ్యము. బాధ, దుఃఖము అనే పర్యాయ పదాలు గల పదం విషాదం. కొన్నిసార్లు చిత్తం కూడా రాయొచ్చు. యాప్ట్గా ఆన్సర్ C విషాదం. బంగారం పదానికి పర్యాయ పదాలు పసిడి, పుత్తడి. నామధేయం, కీర్తి అనే నానార్థాలు కల పదం పేరు. మీనింగ్స్ రిలేటెడ్ 5 క్వశ్చన్స్ వస్తాయి స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. సో రీడ్ మీనింగ్స్ వెరీ వెల్. భవాని వ్యుత్పత్తార్థం భవుని భార్య భవాని. యజ్ఞం అనే ప్రకృతి పదానికి వికృతి పదం జన్నం. అంటే ఒక క్వశ్చన్ కంపల్సరీగా మనకి ప్రకృతి వికృతిలో నుంచి వస్తుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ప్రకృతి వికృతులు. రామ లక్ష్మణులు సీతాన్వేషణకు పయనం అయ్యారు. సో గీత గీసిన వికృతి పదానికి ప్రకృతి పదం, పయనంకి ప్రయాణం అనేది ప్రకృతి పదం. ఇప్పుడు వ్యాకరణాంశాలు 10 మార్కులు ఉంటాయి. కింది వానికి సరైన సమాధానం గుర్తించి ABCDలని బ్రాకెట్లో రాయండి. గురు పాదానితి పదాన్ని విడదీసి రాస్తే గురుప ప్లస్ ఆదానితి అనేది కరెక్ట్ ఆప్షన్. 12వ క్వశ్చన్. త్రికములు అనగా B ఆప్షన్. ఆ ఈ ఏలు త్రికములు అంటారు. ఆట పాటలు అనేది ఏ సమాసము. ఆట మరియు పాట దాన్ని ద్వంద్వ సమాసం అంటాం. 4 ముఖము కలవాడు అనే విగ్రహ వాక్యానికి సమాన పదం చతుర్ముఖుడు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మ. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం సీసము. దీనికి కరెక్ట్ ఆప్షన్ A. సో మీరు ఈ సీసము, కందము, ఆట వెలది, తేట గీతి, ఈ ఇంద్రగణాలు సూర్యగణాలు శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అలాగే సందులు, సమాసాలు. 16th క్వశ్చన్. వాయుసుతుండు లంక నలువంకల దగ్ధమనర్చే శంభుడన్. ఇది ఏ పద్యం? ఇది ఉత్పలమాల పద్యపాదం. ఏదైనా ఒక వస్తువు కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే అది అతిశయోక్తి అలంకారం. సో అలంకారాలు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఉపమాలంకారం, రూపమాలంకారం, శ్రేషాంకారం, అతిశయోక్తి అలంకారాలు శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది. స్వభావోక్తి అలంకార లక్షణం విభిన్న అర్థాలు కలిగి ఉండటం. 19th క్వశ్చన్. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించారు. ఇది ప్రత్యక్ష కథనం. కింది వాణిలో కర్మని వాక్యం. సో వాక్యాలు కూడా శ్రద్ధగా చదువుకోవాలి స్టూడెంట్స్. ఆ రిలేటెడ్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కింది వాణిలో కర్మని వాక్యం ఏంటంటే చార్మినార్ కథలు నెల్లూరు కేశవ స్వామిచే రాయబడ్డాయి. లాస్ట్ ఇయర్ రిలేటెడ్ అన్ని పార్ట్ B క్వశ్చన్స్ కూడా 100 క్వశ్చన్స్ పెడతాను స్టూడెంట్స్. ఎక్కువ చదివితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.